కరెంట్ మాఫ్ చేస్తాడని చేసిండు. అది ఏమది బస్సు పిరి అన్నాడు చేసిండు. మాది ప్రాబ్లం ఉండి పోషమ్మ గుడి జాతర అవుతుంది మా దగ్గర. ఎక్కడెక్కడ హైదరాబాద్ నుంచి కళ్ళు సార తాగనికి బాగా వస్తారు. కాళ్ళు కట్టుకొని చీటి నుంచి ఎక్కువ వస్తారు. రోళ్ళల్లో కాళ్ళు నిలబెట్టుకొని నిలబడి బస్సుకు సైడ్ ఇవ్వలేరు, కొట్టిర్రు. కొట్టంగానే బస్సు డ్రైవర్కి జర దెబ్బలు ఘోరంగా తగిలినాయి. తగిలి వాళ్ళు ఇటుకి పోలీస్ స్టేషన్కి పోయారు. స్టేషన్ పోయి ఆడ దరఖాస్తు ఇచ్చిర్రు. దరఖాస్తు ఇస్తే మొత్తం అక్కడ పక్కల ఊరోళ్ళు అందరూ ఒకటయ్యి మేము రాజీనామా అయితే బస్సు మళ్ళీ పంపిస్తా అంటుండు. ఎవ్వడు ఒక ముడికి వస్తలేరు సార్. మళ్ళీ అందులో కొంత ప్రాబ్లం ఏముందంటే మాకు రోడ్డు బాగలేదు. నాగా చెరకంపల్లె నుంచి ఇక్కడ మా కొండాపూర్ నర్సాపూర్ దాకా రోడ్డు సహకారం బాగలేదు. రోడ్డు సహకారం బాగలేదు. కొంత అందులో డ్రైవర్ని కొట్టిండు, కొంత బస్సు పిరిపెట్టిండు. కానీ మాకు గిన్నెలో ఒకటి ప్రాబ్లం ఉంది సార్. మీ ఎమ్మెల్యేని అడిగిరా, పోయి అడిగిరా మీకు ఇట్లా ప్రాబ్లం? అడిగినాం. మాకు ఎమ్మెల్యే వాళ్ళు సునీతారెడ్డి కేసీఆర్ ఆమె టీఆర్ఎస్ నుంచి గెలిచింది. మనను చెత్తకుండా తీసి పడేసినట్టు అక్కడ పడేస్తుంది. ఏం చేస్తాం మరి? ఆమెను అడిగితే మీ ఊరు అంతా తెలిసిందే, ఈ రోడ్డు ప్రాబ్లం ఎప్పటికి ఇట్లనే ఉంటుంది, నేనేం చేయాలి? ఈ రోడ్డు మీద తాగేటోళ్ళకు ఈ దుకాణాలు జర కంట్రోల్ చేసినుంటే, బస్ డ్రైవర్ని కొట్టకపోయినుంటే బస్సు వస్తుండే. దానికి నేను ఏం చేయాలి? రేవంత్ రెడ్డిని పోయి అడుగుపోర్రి, రేవంత్ రెడ్డిని పోయి అడుగుపోర్రి అంటుంది ఆమె. రేవంత్ రెడ్డి కాదు కదా ఓట్లు వేసింది, ఆమెకే కదా ఓట్లు వేసింది. మరి మీరు నిన్న సార్ వేసేటోళ్ళు వేసినాము. మా మండలం అందరం వేసేపటికైనా గెలిచింది ఆమె, గెలవలేదని కాదు. మరి ఆమెకు అట్లా ఉండాలి కదా సార్. మరి మాకు మరి వీళ్ళందరూ వేసేపటికైనా నేను ఈ విలేజ్లో గెలిచిన, మరి వీళ్ళకి హెల్ప్ చేయాలనేది సునీతారెడ్డికి అభిమానం ఉండాలి కదా. ఒక్కసారి కాదు, రెండోసారి కాదు, 3-4 సార్లు గెలిపించినాం మేము ఎమ్మెల్యేకు. గెలిపించినాడు. ఇప్పుడు మాకు అదే ప్రాబ్లం. నా కొడుకు పెళ్లి చేసి ఇప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది. 3 పిల్లలు. ఇదివరకు రేషన్ కార్డు ఆయన కేసీఆర్ ఇవ్వలేడు, రేవంత్ రెడ్డి ఇస్తా అని ఆశ పెట్టిండు, రేవంత్ రెడ్డి కూడా ఇస్తలేడు. మొన్న ఇచ్చినాడు కదా, మా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినా అని చెప్తాడు. అడుగుదామని మా బాధలు చెప్పుకుందామని వచ్చినాము. మళ్ళీ సార్ అన్నయ్య 2-3 అమలు చేసిండు. ఏది రైతు బంధు ఇస్తా అన్నాడు. అది కొంచెం ప్రాబ్లం ఉంది సార్. ఎకరాలకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కట్టలు వేస్తుండ్రు రైతు బంధు. మాకు ఇప్పుడు భూమి లేని వాళ్ళు మేము ఎట్లా బతకాలి సార్? మాకు భూమి లేదు. భూమి లేని వాళ్ళకి కూడా 6,000 రూపాయలు వేస్తా అన్నాడు కదా. వేయలేడు సార్, వేయలేడు. మేము అదే అందుకనే మా బాధ పోవాలి, పోయి మాట్లాడాలి. మనం కూడా అన్న అక్కలాల చెల్లెళ్ళ మీరు వేస్తే నేను గెలుస్తా అన్నాడు. మనకు హెల్ప్ చేసిండు కదా, మనం ఆయనకి హెల్ప్ చేసినాం. ఆయన కూడా మనకు హెల్ప్ చేయాలి కదా. మనం పోవాలి, మన ప్రాబ్లం చెప్పుకోవాలని పనులన్నీ ఇడసబెట్టుకొని వచ్చినాం సార్. పనులని దగ్గరికి మొన్న 4 పథకాలు వేసినాను కదా. 4 పథకాలు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినా అని చెప్తాడు, ఆత్మీయ భరోసా ఇచ్చినా అని చెప్తాడు. ఇస్తాడు సార్, ఇస్తాడు. కానీ ఇంకా ఇల్లు అయితే ఇయ్యలేడు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కొంతమంది కట్టుకొని ఇళ్ళలో పోయిర్రు. ఆయనది ఏం తప్పలేదు సార్. ఊళ్ళో కూడా కొంత గొడవలు ఉన్నాయి. కట్టుకొని ఇంట్లో పోయినోడు సంసారం చేసేటోడు కూడా ఇల్లు ఇంట్లో పోయి సంసారం చేసేటోడు కూడా నాకు ఇల్లు పైసలు కావాలంటున్నాడు. ఇప్పుడు ముగ్గు వచ్చి కట్టేటోడు కూడా నాకు పైసలు కావాలంటాడు. అందరి మధ్యలో ఇట్లా మూసి పెడుతున్నాడు. ఈ ఇల్లు కట్టేటోనికి ఇవ్వాలనా లేకపోతే కట్టినోనికి ఇవ్వాలనా? ఇట్లా అయిపోతుంది సార్. మా ఊరు పరిస్థితి అట్లా అయిపోతుంది. ఏమిటి మరి మా సీఎకి సార్ కాదు, ఇప్పుడు మీ కాడ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా డెవలప్ అవుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సర కాలం అయింది. ఆయన 10 సంవత్సరాలు పరిపాలించి ఇవే సంవత్సరం అయింది. కేసీఆర్ మాకు ఏమి ఎకరాలు ఉన్న వాళ్ళకు గుట్టలకు రాళ్ళకు ఆ రైతు బంధు చేసిండు. కుషిన తన లక్షలు ఇచ్చిండు. ఎవరికి ఉన్నోళ్ళకే మేలు చేసిండు. ఆడు కూడా మేము ఆడానే అంటాం సార్. మీరు వాళ్ళని కొట్టిన సరే తిట్టిన సరే కేసీఆర్ కూడా వాళ్ళకే హెల్ప్ చేసిండు. ఇప్పుడు కూడా ఎందుకు చేసిండు? నాకు భూమి లేదు, నాకు రూపాయి రైతు బంధు వాళ్ళు. నా బాధ అది. మా ఊళ్ళలో జరిగిన గొడవకు రోడ్డు బాగాలేక బంద్ అయిన దానికి వాళ్ళు కూడా ఎవరు ఏం చేయరు. రేవంత్ రెడ్డి కూడా ఏం చేయడు, కేసీఆర్ కూడా ఏం చేయలేడు. కానీ మాకు ఏం బాధ ఏంటంటే మాకు ఎకరాల కొద్ది భూమి లేవు. రెక్కలు చేసుకొని కష్టం చేసుకొని నీకే 20 ఎకరాల భూమి ఉన్నది, నాకు భూమి లేదు, నాకు ఉన్నది. ఈమె చేసుకొని బతుకున్నా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కౌలు భూమి చేసిన వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తా అన్నాడు. నేను ఇప్పుడు నీ పొలం పట్టుకొని 20 ఎకరాలు నాటేస్తున్నా. మళ్ళీ వాళ్ళకే రైతు బంద్ చేస్తుండే. పొలకే కౌలు చేసినానికి ఏమున్నది? అదే గడ్డి వరి గడ్డే ఉన్నది మాకు.